ఇప్పుడు ఒక నాయకుడు గెలిచిన తర్వాత వాళ్ళకి టైం ఇవ్వాలిగా. గతంలో చేసిన మన తప్పులన్నీ కూడా ఏంటి, అసలు రాష్ట్రంలో ఎన్ని కోట్ల రూపాయల అప్పులున్నాయి, ఏ విధంగా ప్రజల పరిస్థితి ఉంది, రాష్ట్ర పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా ఆ ప్రభుత్వం నెట్టుకొని వస్తుంది, ఏ విధంగా వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు అనేది చూడకుండా 10 రోజులు పట్టుమని 10 రోజులు కూడా అవ్వకుండానే నువ్వు వాళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడమంటే ఏం చేస్తారు? పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తేనే అంగీకరించే ధైర్యం లేని నువ్వు మాట్లాడతావా ఈ రోజున? వాళ్ళందరూ కోర్టుకెళ్ళి అనుమతి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మీ పార్టీ నుంచి మేము విడిపోతాం, మీతో ఉండం, మీ దగ్గర ఉండటం మాకు ఇష్టం లేదు చీ అంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి పాపం నిస్సిగ్గుగా ఉండండి అని బ్రతిమలాడుకునే పరిస్థితి. విజయసాయి రెడ్డికి ఎన్నోసార్లు కబురు పంపించాడంట జగన్మోహన్ రెడ్డి రమ్మని, పార్టీలోకి వచ్చేయమని. మరి అది ఇలా ఉండిద్ది. వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ జీవితాశయం ఏంటంటే ఆశయం లేని మనుషులు, ఆలోచన లేని మనుషులు. వాళ్ళకి తెలిసింది ఒకటే, కూడబెట్టడం, దోచేయటం, లేకపోతే మనుషుల్ని చంపేయటం, రపరప. ఇదే బ్యాచ్, గొడ్డల బ్యాచ్.